అదేవిధంగా ఈ సంతారప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం, ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈరోజు ఈ సంతాప సభగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి, తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు 59, శ్రీకాకుళం 30 మంది, విజయనగరం 23 మంది, విశాఖపట్నం 35 మంది, అనకాపల్లి 16 మంది, కాకినాడ 2, అమలాపురం 58 మంది, రాజమండ్రి 5 మంది, నర్సాపురం 17 మంది, ఏలూరు 6 మంది, మచిలీపట్నం 55, విజయవాడ 30 మంది, గుంటూరు 144, నర్సరావుపేట 37, అదేవిధంగా బాపట్ల 36, ఒంగోలు 58, నంద్యాల 53, కర్నూలు 77, అనంతపురం 159, హిందూపూర్ 15, కడప 4, నెల్లూరు 26, తిరుపతి 43, రాజంపేట 16, చిత్తూరు 34, మొత్తం కలిపి 1030 మందిని పొట్టబెట్టుకున్నాడు గత ప్రభుత్వంలో. అదేవిధంగా జిల్లాల వారీగా ప్రముఖులు అనంతపురం జక్కిగుళ్ళ, అదేవిధంగా ముడుగుల రెడ్డి సత్యనారాయణ, నెల్లూరు మనోహర్ నాయుడు, పీరయ్య, అదేవిధంగా యలమంచలి భాస్కర్ రావు, రాయచోటి పాలకొండ రాయుడు, చంద్రగిరి నారా రామూర్తి నాయుడు, ఉరవకొండ వీరాంజనేయులు, అనంతపూర్ అర్బన్ జక్కిగుళ్ళ, గుర్జాల గుంటపల్లి నాగేశ్వరరావు, నసరాపేట ఆంజనేయులు చౌదరి, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ కరీముల్లా, గుంటూరు ఈస్ట్ నరసింహారావు, భీమిలి శంకర్రావు, సర్వేపల్లి రమేష్, మూదుగుల కె దేముడు, పెద్దూరు సింహాచలం, అదేవిధంగా గన్నవరం మోహన్. ఇది కాకుండా పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి సోదరు, అదేవిధంగా మీకందరికీ తెలుసు, పాకిస్తాన్లో ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు మహానాడు సభ తీవ్ర సంతాపం తెలుపుతుంది. సింధూర్ ఆపరేషన్ అసూలు బాసిన వీర జవాన్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీన్ని బలపరిచి ప్రతి ఒక్కరు వీరందరూ చప్పట్ల మూలకంగా బలపరచాలని తెలియజేస్తూ ఉన్నాను.